నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీదేవి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్వాహకులు, శ్రీ విద్య ఉపాసకులు తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? కామాక్షి, సంతోషం. కంచి ఆలయంలో మిమ్మల్ని కలవటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే మీలాంటి పెద్దవాళ్ళు వచ్చి నాతో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. అమ్మా. అయినప్పటికీ మీరే వచ్చి మాట్లాడి నాకు సమయం ఇచ్చారు ఇప్పుడు. చాలా చాలా కృతజ్ఞతలు. కామాక్షి థ్యాంక్ యూ. అమ్మ. థ్యాంక్ అమ్మ యూ సో కృప. వెరీ మచ్. అయితే మన కార్యక్రమం గురించి ఆలయ నిర్మాణం గురించి ప్రత్యేకంగా మనం ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. అవును. ఎలాగో మీరు హైదరాబాద్ వచ్చారు కాబట్టి అమ్మ, ఒకసారి ఆలయానికి సంబంధించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. తప్పకుండా. గోల్డెన్ టెంపుల్ అనేది వింటూ ఉంటాము. గోల్డెన్ టెంపుల్‌ని పలు చోట్ల ఉన్నాయి. 2, 3 ప్రదేశాల్లో ఉన్నాయి. కానీ దశమహావిద్యలతో కూడినటువంటి ఆలయం అది గోల్డెన్ టెంపుల్‌గా స్వర్ణాలయాన్ని నిర్మాణం చేయటం అనే సంకల్పం అసలు అత్యద్భుతం అది. ఎందుకు అంటే దశమహావిద్యలకి సంబంధించిన ఆలయాలు ఎక్కడా లేవు. ఆ. ఎప్పుడు వినలేదు. ఆ. మరి ఈ సంకల్పం ఎలా వచ్చింది? ఇంకా ఇందులో చేసేటటువంటి క్రతువులు 11 లక్షలతో కొబ్బరికాయలతో హోమం కానీ, 11 కోట్ల కుంకుమార్చన కానీ అంతా అసలు ఎక్స్‌ట్రీమ్‌గా ఉన్నాయి ఈ సంకల్పం. వీటన్నిటి గురించి ఒక్కసారి చెప్పండి. తప్పకుండా. ఆ. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీషాది సమస్త భూత జననిం మంచే శివాకారికే కామాక్షిం కరుణారసార్ణవమయీం కామేశ్వరం కస్థితాం కాంచ్యాం చిన్మయీం కామకోటినిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. చతుర్భుజాం త్రినయనాం కమలాసన సంస్థితాం త్రిశూలం పానపాత్రం చ గదాం చిప్పాం చ బిభ్రతీం బింభోష్టంబుకంబుకంఠం చ సామపేన పయోదరాం పీతాంబరామదగరణాం ధ్యాయేత్ బ్రహ్మస్త్రదేవతా. శ్రీమాత్రే నమః. ఇది ఒక దైవికమైన సంకల్పం అనుకోవాలో, కామాక్షి అనుగ్రహం అనుకోవాలో తెలియదు. అమ్మవారి యొక్క స్వర్ణాలయ నిర్మాణ సంకల్పంలో భాగంగా మహాబలిపురం వెళ్తూ మరి అమ్మవారి ఆలయంలో కామాక్షి అనుగ్రహం కోసం అమ్మవారి యొక్క విగ్రహ నిర్మాణం ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ సందర్భంలో ప్రదక్షిణాలు చేస్తూ ఉండగా ప్రదక్షిణ 9వ ప్రదక్షిణ అయిన తర్వాత మీరు కనిపించారు. ఎప్పటి నుంచో మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ సంకల్పం ఈ రూపంలో అయ్యో! మా అదృష్టం. సంకల్పం సిద్ధించింది. అంటే ప్రేక్షకులు తెలియాలి కదా ఇప్పుడు. అవును, ఇది చాలా విశేషమైన సంకల్పం. హ్మ్. అమ్మవారి ఆ రూపంలో నా ఎదురుగా కనిపించినట్లు అయ్యో. సంకల్పం అనిపించింది. ఏదైనప్పటికీ కూడా ఈ మహాసంకల్పంలో ముందుగా ఈ వేదిక సభాముఖంగా ప్రేక్షకులకి సుమన్ టీవీ ద్వారా అందరికీ కూడా అభినందనలు. ఈ సుమన్ టీవీ వ్యవస్థకు, యాజమాన్యానికి అందరికీ కూడా ఈరోజు ఈ సంకల్పము ఒక 20 సంవత్సరాల నుండి సంకల్పం చేసినటువంటి ఒక సంకల్పం. అంటే అంటే దాదాపు ఆలయం కట్టాలి సంకల్పం అనేది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుధర్లభ అని అవును. అంతర్ముఖముగా 2001వ సంవత్సరం దగ్గర నుండి మహాసంకల్పం. అప్పటికి రాజశ్యామల వైభవం గురించి అంతగా ప్రాచుర్యం అనేటువంటిది తెలీదు. లేదు. అవును. ఎప్పుడైతే ఈ మధ్య కాలంలో రాజకీయ పరంగా ఇతరత్ర అంశాల దృష్ట్యా ప్రజల్లోకి బాగా రావటం జరిగింది. తదనుగుణంగా సహస్రాధికంగా యాగాలు చేస్తూ 2024లో మాఘమాసంలో అమ్మవారి యొక్క రాజశ్యామల యాగ సమయంలో అమ్మని బహిర్ముఖంగా ఇక ఆలయ ప్రస్తావన తీసుకుని రావాలి, ఇక ఈ సంకల్పం శిష్యులందరికీ తెలియచేయాలి, భక్తులకి తెలియచేయాలి అని అప్పటికి కోటి మోదక యాగము ఇలా అమ్మవారికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉన్నాయండి. రాజశ్యామల సహితముగా దశమహావిద్యా ఎక్కడ యాగములు ఇవన్నీ చేసేవారు? కూడా అక్కడే ఆ, లక్ష్మీ గణపతి ఆలయం సత్తుపల్లి పెద్ద వంతెన దగ్గర ఆ, ఆ స్వామివారు స్వయంభూగా అక్కడ వేంచేసి రావటము. ఉమ్, తర్వాత కాలగమనంలో ఆ ఆలయం నిర్మాణం, దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో నిర్వహిస్తూ ఈ స్వర్ణాలయం నిర్మాణం చేయాలి అనే ఒక మహాసంకల్పంతో
అక్కడ ప్రతి సంవత్సరం కూడా యాగాలు నిర్వహిస్తూ ఉన్నాం. అట్లనే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో, అష్టాదశ శక్తిపీఠాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా అనుక్షణము స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పం కోసం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సమయంలో 2024లో భక్తులందరికీ, శిష్యులందరికీ కూడా తెలియచేశాము. ఇది నా మనసులో ఉండబడేటువంటి ఒక అభిప్రాయము. తప్పకుండా మీ అందరి యొక్క సహాయ సహకారములు అందరిది ఈ ఆలయ నిర్మాణానికి కావాలని సంకల్పం చేసిన వెంటనే అక్కడ నేను స్వర్ణాలయము అనుకోగానే ఇది మహోత్తరమైనటువంటి ఒక సంకల్పం. ఆలయ నిర్మాణము లక్ష్మీ గణపతి ఆలయము 2006లో మరి శంకుస్థాపన చేసి 2010లో ఆ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసి కోటిమూతకి యాగానికి చాలా కష్టపడ్డాము. అలాంటిది స్వర్ణ దేవాలయము 16 దేవాలయాలు టోటల్గా అన్ని. ప్రధానంగా పెట్టుకున్న దేవాలయము రాజశ్యామల అమ్మవారు. మిగతా దేవతలందరూ కూడా వనదుర్గా సహితముగా దశమహావిద్య దేవతలు. అట్లనే అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి వారిది, హరిహరసుత అయ్యప్ప స్వామి వారిది, శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారిది. ఇలా ప్రామాణికంగా అన్ని అక్కడ ఏవైతే ఆ ఆలయానికి సంబంధించిన దాంట్లో నా మనసులో సంకల్పం చేసుకున్నవన్నీ కూడా వ్యక్తపరచడం జరిగింది. ఆ సమయంలో అసలు ఆ అన్నదానం జరుగుతుంది, కార్యక్రమాలు, యాగం అంతా భక్తుల కోలాహలంగా ఉన్నారు. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశానో ఇంకా నా బాడీలో ఒక రకమైన అలజడి, ఆందోళన, టెన్షను. ఇది ఇలా అనౌన్స్మెంట్ చేస్తున్నాను, ఇది అందరూ విచిత్రంగా చూస్తారేమో ఈ సంకల్పము. ఎందుకంటే అది సాహసోపేతమైన నిర్ణయం. అది నిజంగా జరుగుతుందా లేదా అనేటువంటిది ఒక సంకల్ప బలము అనేటువంటిది, ఆ బలంతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ మహోత్తరమైనటువంటి ఒక సంకల్పంలో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అక్కడ అంత అధికారులు అందరూ చాలా మంది ఉన్నారు, మంత్రి గారు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ అక్కడ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఇది ఎవరు కూడా అది అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఇది గురువు గారు చెయ్యలేరు అని అనుకోలేదు. అందరూ ఇది జరుగుతుంది. ఇది 24 లాస్ట్ ఇయర్ మాఘమాసంలో సంకల్పం చేశాము. ఈ సంకల్పంలో ఉన్నది ఎప్పుడైతే బయట మనం వ్యక్తపరచడం జరిగిందో అందరి నుంచి కూడా మంచి ఒక స్పందన అనేటువంటిది వచ్చింది. 40 ఎకరాలు ఒకే ఒక వ్యక్తి దానికి సంబంధించిన దాంట్లో డోనర్గా ముందుకు రావడం, ఆలయ నిర్మాణానికి సంబంధించిన దాంట్లో మొత్తం 90 ఎకరాలని సంకల్పం చేశాను నేను. అందులో 40 ఎకరాలకు సంబంధించిన దాతలు. ఎందుకు అంటే ఆలయం నిర్మాణం ఎకరంలో చేశామా, 2 ఎకరాల్లో చేశామా అనేటువంటిది ఒక భాగం. ఆలయానికి సంబంధించిన స్థిరాస్తి అనేటువంటిది ఉండాలి. 1,00,000 గోవులను అందులో పెంచాలి. అట్లనే ఇప్పటికీ యాగాలు చేస్తున్నామంటే వనమూలికలు ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక ఈ సమిధలు ఏవైతే ఉన్నాయో నవగ్రహాలకు సంబంధించినవి, మేడి, రావి, జువ్వి, ఇవన్నీ కూడా వనములాగా పెంచాలి. శ్రీచక్ర ఆకారంలో మొత్తం టెంపుల్ని ఒక అద్భుతమైనటువంటి ఒక రూపంలో మనసులో చిత్రీకరించుకున్న దానికి అదంతా అవసరము. ఈ ప్రాజెక్ట్ అంతా చేయడానికి సంకల్పం చేశాం. ఈ మహోత్తరమైనటువంటి ఒక సంకల్పంలో మంచి స్పందన రావటం, ఆ నిమిషం వాళ్ళు ముందుకు వచ్చేది నేను చేస్తానని ఒక వారం 10 రోజుల్లోనే ఈ విషయం మొత్తం కూడా వాళ్ళు నాకు తెలియచేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్లుగా సంకల్పం చేశాము. అనౌన్స్మెంట్ జరిగింది. విగ్రహదాతలు, స్థలదాతలు అందరు ఇంకా ముందుకు వస్తున్నారు. కార్యక్రమం ప్రధానంగా అమ్మ సంకల్పం, ఆవిడ ఆజ్ఞ ప్రకారంగానే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇంత అంటే ఏదో ఆలయ నిర్మాణం చేయటం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప అసలు ఆ భావన కూడా రాదు. ఆ భావన ఏమిటి, అసలు మనం సహాయపడాలి అని ముందుకు వచ్చాము అంటేనే అది అమ్మవారు అనుకుంటాం. అంతేనండి. ఎందుకంటే ఎటువంటి దోషాలున్నా నివృత్తి అవ్వటంలో ఇంకా సందేహం లేనటువంటి నిర్వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్య ఇది. అయితే ఈ గుడి నిర్మాణం చేయటమే కాకుండా ఇంత భారీ స్థాయిలో చేయటం అనేది అసలు నేను మీరు పంపించినప్పుడు మీరు ఆ వీడియో చూడటం కానీ నేను మళ్ళీ రాసుకుని నేను మళ్ళీ చదివేటప్పుడు అసలు అర్థం కాలేదు. అసలు అయ్యి బాబా ఏమిటి సంకల్పం, ఎప్పుడు కని విని ఎరగలేదే అని చెప్పి. మీరు అన్నట్టుగా ఇది అమ్మవారి అనుజ్ఞతోనే జరుగుతున్నటువంటి ఒక మొట్టమొదటిసారిగా సంకల్పం చేసిన వెంటనే
నేను అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అప్పటికి చాలా అన్ని రకాలైనటువంటి ఒక ఉమ్, యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, ఇతరత్ర సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అనేక పర్యాయాల్లో నేను చూసినటువంటి విన్నటువంటి ఒక అంశాలు ఏంటంటే దశమహావిద్య ఆలయాలు అనేటువంటిది లేవు. లేవు. దానితో పాటుగా అసలు ఆలయానికి ప్రమాణమే లేదు. ఒక ఆలయానికి ఆగమ శాస్త్రంలో ఏమైనా ఆగమ ఉందా? శాస్త్రంలో ఉమ్, లేదు మరి అనేటువంటిది. వాటికి మీ సమాధానం ఏంటి? ఇవన్నీ కూడా ఉమ్. అనేక రకాలుగా చర్చలు కొనసాగుతున్న సమయంలో నేరుగా అస్మద్ గురుమండలాలన్నీ కూడా కంచి కామకోటి పీఠ సాంప్రదాయం, అస్మద్ గురువరణ్యులు శ్రీ 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 చంద్రమౌళీశ్వరేంద్ర సరస్వతి స్వామి వారు, ఈ గురు పరంపరలు అంటే దీక్షాపరమైన అంశాలు, నామకరణం కూడా ఎట్టి పరిస్థితుల్లో బయట వివరించకూడదు. ఉమ్, కానీ ఆ సందర్భము ఇంకా ప్రేక్షకులకు తెలియాలి ఈ విషయం అనే ఉద్దేశంతో ఉమ్, గురువుగారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. కంచి కామకోటి పీఠం జగద్గురువుల దగ్గరికి వెళ్ళి స్వామివారికి విన్నవించాము. విన్నవించారు. ఉమ్, వారు ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఒక కృపా కటాక్ష వీక్షణలు జగద్గురువుడు ఈ ఇరువురు ఉభయ పీఠాధిపతులు ఇద్దరు శృంగేరి అలా, కామ. కంచి కామకోటి పీఠం నుండి అట్లా పెద్దలందరి సలహాలన్నీ కూడా తీసుకొని సంకల్పం చేయడం జరిగింది. అందులో ప్రధానంగా నేను ఇచ్చే సమాధానం ఏమిటంటే దశమహావిద్యలు అనేటువంటిది అందరికీ ఒక రకమైనటువంటి ఒక భయ ఆందోళనని గురి చేసే అంశాలుగా, ఎందుకంటే రౌద్ర స్వరూపాలు కదా. స్వరూపాలుగా సహజంగా వినే మాట ఆ, ఏమిటంటే వాటి జోలికి వెళ్ళొద్దు అని అంటూ ఉంటారు. వీటి వల్ల ఉమ్, సమస్య అనేటువంటిది కనిపిస్తుంది. ఉమ్, వీటిని ఉపాసన చేయకూడదు, ఉమ్, వీటికి ఆలయాలు లేవు. వారాహి అవనివ్వండి, దశమహావిద్యల్లో ఏ దేవతను చూసుకున్నా కూడా వాటికి సంబంధించిన సాధనలు చేస్తే ఇతరత్ర సమస్యలు వస్తాయనేటువంటిది భక్తుల్లో బాగా నింపారని అనుకోవచ్చా? ఒక రకంగా అది వాళ్ళు అమ్మని చూసే భావనని వ్యక్తపరిచారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఉమ్, అయితే దశమహావిద్యలు అనేటువంటిది వీటిని విమర్శించాలి అంటే ముందుగా అలాంటప్పుడు విష్ణుతత్వంలో ఉండబడేటువంటి ఒక దశావతారాలని కూడా అందులో ఉన్న రౌద్ర అవతారాలని కూడా కూడా ఇలాగే మనం చెప్పాలి. చూడాలి కదా. లైక్ నరసింహస్వామి. అవును. ఇప్పుడు విష్ణుతత్వంలో ఉన్నటువంటి వాటిల్లో ఉండబడేటువంటి స్త్రీతత్వంలో ఉన్నాయి. అవును. ఈ శక్తి. రెండు కలిసి దశ దిశల యావత్ సృష్టిని సంరక్షణ చేయడానికి శంకర భగవత్పాదులు వారు ఆసేతు హిమాచలం వరకు తాను 32 సంవత్సరాల జీవితంలో అనేక ప్రాంతాలని కాలి నడకన అదే మార్గంలో యోగ మార్గంలో అనేక విధాలుగా ఆమ్నాయ పీఠాలను ఏర్పాటు చేసి జగద్గురువులు అనేటువంటి ఒక నామకరణతో మనం వారిని ఉదాహరిస్తూ ఆమ్నాయ పీఠాల్లో ఉండేటువంటి వాళ్ళని జగద్గురువులుగా సంబోధించారు. సరే, ప్రస్తుత కాలంలో అందరూ జగద్గురువులకు సమానమా? దానికి కూడా విషయం ఏమిటి అంటే జగద్గురువులు అనేటువంటిది ఎవరు పెడితేనో పెట్టించుకుంటేనో వచ్చేటువంటిది కాదు. వాటి పట్ల అవగాహన, ఈ శాస్త్ర సంబంధమైన విషయాలన్నిటినీ కూడా ఆమ్నాయ పీఠాలను వాళ్ళని ఎందుకు జగద్గురువులుగా నియమం చేసుకుని మనం అందరం కూడా వారిని ఆ గౌరవప్రదంగా మనం వారిని సాక్షాత్ అపరశంకరులుగా ఇప్పుడు మనం ఆమ్నాయ పీఠాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం ఆ విధంగా భావన కాదు, మనం ప్రత్యేకంగా కూడా చూస్తూ ఉన్నాం ప్రత్యక్ష దైవ స్వరూపం. ఎందుకు అంటే ఒక తల్లి తండ్రి తల్లిదండ్రులు వంశస్థులకి పిల్లలకి ఇచ్చేటువంటి ఒక ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అమ్మా, అవి వాళ్ళ యొక్క వంశాన్ని, ఆ వంశంలో ఆస్తిపాస్తులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ పిల్లలకి ఇచ్చేటువంటి ఒక సంపద ఆ వంశంలో ఉండబడేటువంటి వాళ్ళకి ఉపయోగపడాలని ఎవరైనా వాళ్ళ స్వలాభాల కోసం అంటే ధర్మం, అది గృహస్థాశ్రమ ధర్మంలో అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళ పిల్లల కోసం ఇస్తారు. జగద్గురువులు అనే పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా యతీశ్వర ధర్మంలో ఈ జగత్తులో ఉండబడేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు వీళ్ళు చిన్న పెద్ద ఏమి లేదు, జీవకోటి మొత్తానికి కూడా కామకోటి మూలామ్నాయ పీఠాలన్నీ కూడా ఆమ్నాయ పీఠాల్లో ఉండబడే జగద్గురువులందరూ కూడా వారు ఎటువంటి స్వలాభ ఆపేక్ష లేకుండా కరోనా టైంలో కానివ్వండి, ప్రకృతిలో వచ్చేటువంటి ఒక అనేక రకాల విపరీతమైనటువంటి ఒక పరిస్థితులు ఏది ఉన్నప్పటికీ కూడా అవేవి రాకుండా మన బార్డర్లో ఉండబడేటువంటి ఒక సైనికులకి కూడా
రక్షణ. వాళ్ళకి రక్షణ కలగడానికి ఒకానొక సందర్భంలో పరమాచార్యులు వారు సుందరాకాండ పారాయణ చేయించారు యుద్ధ సమయంలో. అట్లనే మొన్న కూడా మనం అనేక రకాలుగా కొన్ని సందర్భాల్లో అవి బహిర్గతం అవ్వాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. వాళ్ళు ప్రతినిత్యము కూడా చేస్తున్నారు. జగద్గురువులు అని వారిని సంబోధించే సమయంలో వాళ్ళు చేసేటువంటి ఒక కార్యక్రమాలు ఒక్కసారి పీఠాలకు వెళ్ళి చూస్తే తెలుస్తుంది. తెలుస్తుంది. వాళ్ళు దానికి అన్వయం చేసుకునే పరిస్థితి లేని వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. ఇట్లా కాలేనటువంటి వాళ్ళు దశమహావిద్యల గురించి ఇతరత్ర విద్యల గురించి మనం వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అమ్మ అనుగ్రహం కోసం పరితపించేటువంటి నాలాంటి వాళ్ళకి కొంత అయోమయం, ఒకంత గందరగోళం, కించిత్ బాధ అనిపిస్తుంది. ఇది నిజమా, ఒకవేళ ఇలా చేస్తే ఆలయాలు లేవా అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్య కాలంలో కూడా గత 2-3 రోజుల కింద కూడా నేను కొన్ని వీడియోలు చూశాను. అసలు ఇంకా ఆలయాల నిర్మాణమే లేదు, అది సాధ్యపడే అంశమే కాదు అని. అలాంటప్పుడు ఆ దేవాలయాలు అనేక ప్రాంతాల్లో ఎక్కువగా ఉండాలి కదా అని కూడా మరి రామాలయము, కృష్ణాలయము, ఇతరత్ర ఆలయాలు ఎన్నో ఉన్నాయి. దశమహావిద్య ఆలయాలు లేవు అంటే ఇదిగో ఈ దశమహావిద్య స్వర్ణ దేవాలయం ఇంత సంకల్పం చేయాలని అమ్మవారు అక్కడ సృష్టిలో రాసిపెట్టి ఉన్నప్పుడు ఇంత టైం పట్టిందేమో. పడుతుంది. కాబట్టి ఆ క్రమంలో భాగంగా ఇక్కడ నేను పూర్తి క్లారిటీ ఇచ్చే అంశం ఏంటంటే, వీళ్ళందరూ ఆ దేవాలయాలు లేవు అన్నందుకు ఉపాసన మార్గంలో ఇప్పుడు లలిత రహస్యనామ స్తోత్ర పారాయణ అన్నారు. మరి అలా రహస్యంగా లేదు కదా, బహిర్గతం అయిపోయిందిగా. అలానే సాధన చేస్తూ ఆలయాలు నిర్మాణం చేశారు. అమ్మవారి గురించి ప్రకటితం అంటే కలియుగంలో ప్రత్యక్షంగా కనపడేటువంటి దైవ స్వరూపం ఏంటంటే, భగవంతుడు కనిపిస్తాడంటే అవును కనిపిస్తాడు. ఎలా? గురువు రూపంలో కనిపిస్తాడు. ఆ గురువు మార్గదర్శకాలు చేసి ఉపాసన చేస్తే అప్పుడు దైవం ఆలయ రూపంలో, అర్చన రూపంలో నీ ముందు ప్రత్యక్షం అవుతుంది. అది అనుభవించేటువంటి వాడికి తెలుస్తుంది. అలా అనుభవించినటువంటి వాళ్ళు పూర్వం వెళ్ళి చూస్తే రామదాసు, ప్రహ్లాదుడు, ఇలా ఎన్నో సాక్షాత్కారం జరిగింది. అందువల్ల ఇవన్నీ కూడా మన దగ్గర ఆర్థిక వనరులుండో అందరు అడుగుతుంటారు, గురుగారు ఇది సాధ్యమా అంటే అప్రాక్సిమేట్ మీరు ఎంత ఈ ఆలయం నిర్మాణం చేయడానికంటే 3000 crores నియర్లీ ఎస్టిమేషన్, అప్రాక్సిమేట్లీ దీనికి కుడబడేటువంటి ఒక ఎస్టిమేషన్ ప్లాన్ టోటల్గా గోల్డెన్ టెంపుల్కి ఈ 3000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్కి అయ్యేటువంటి ఒక ఖర్చు టోటల్ ఈ ఆలయాలు మొత్తం పూర్తి చేయడానికి. మొత్తం టోటల్ ప్రాజెక్ట్ నేను 5 yearsలో కంప్లీట్ చేయాలనేటువంటిది నా సంకల్పం. ఈ 90 ఎకరాలు 16 ఆలయాలు పూర్తి చేస్తూ అక్కడ గోశాల, వేద పాఠశాల, వేదం, నాదం, నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ఎందుకు అంటే ఈ స్వర్ణాలయము అనేటువంటిది ఇప్పటి వరకు దశమహావిద్యలకి ఎవరికి ఆలయం లేదు అన్న వాళ్ళకి ఇది సమాధానంగా రాబోయే తరాలకి తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఈ ఆలయం ఎందుకు నిర్మాణం చేయాలనుకుంటున్నామంటే, తెలంగాణలో భద్రాద్రి రామచంద్రమూర్తి, భద్రకాళి అమ్మ, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం, ఇలా కొన్ని దేవాలయాలు ఉన్నాయి. అంటే మా తాతల నాటి కాలంలో వాళ్ళు సైకిల్ వేసుకొని తిరిగారు అని ఇప్పుడు ఎవడు సైకిల్లో తిరగట్లా. అవసరమైతే ఇంటికో హెలికాప్టర్ కొనుక్కునే పరిస్థితులు వచ్చినాయి. అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే, అప్పుడు ఉన్న వాటిని అనుభవించలేకుండా ఇప్పుడు కొత్తగా ఉన్న వాటిని మీరు ఎట్లయితే వ్యక్తపరుస్తున్నారో, శ్రీకృష్ణదేవరాయల నాటి కాలం నుండి ఇప్పటి వరకు అనేక దేవాలయాలు వాళ్ళు కట్టారు, వీళ్ళు కట్టారు. తమిళనాడులో చూసినట్లయితే మనం దక్షిణ ప్రాంతం మొత్తం కూడా ఆలయాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఊరు మొత్తం ఉన్నంత ఆలయాలు ఉంటాయి, ఊరు చిన్నగా ఉంటుంది. మనమేం చేస్తామంటే ఊరంతా మందే ఉంటుంది, ఆలయం మన ఇంట్లో గూళ్ళలాగా ఉంటుంది. ఆధ్యాత్మికమైన సంపద, అక్కడ ఉండబడే సౌభాగ్యం, తెలుగు ప్రాంతాల్లో ఉండబడే పరిస్థితులు, రాజశ్యామల అంటే సర్వరాజవశంకరి, సర్వస్త్రీ పురుషవశంకరి, సర్వదుష్టభృగవశంకరి, సర్వసత్వశంకరి, బీజాక్షరాలు లేకుండా చెప్తున్నాను. సరైనటువంటి ఒక రాజులని, వారి యొక్క పరిపాలన, రాజులు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళకి కావలసిన బుద్ధి కుశలతని, మంచి స్థితిని, మంచి ఉన్నత స్థితిని ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా టూరిస్టులు అందరూ కూడా ఈ పాంప్లెట్స్ అవన్నీ ఇచ్చి, నేను కనపడ్డ క్యూ లైన్లో దేవాలయాలకు, దర్శనాలకు, వాటికి వీటికి వెళ్ళినప్పుడు కూడా
వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు, గురూజీ ఎప్పటి వరకు వచ్చింది ఏంటంటే, ఒక టూరిజం అనేటువంటిది ఇప్పుడు మహాబలిపురం ఉంది, అక్కడ ఏ క్షేత్రం ఉంది ఏముంది అంటే అక్కడికి టూరిస్టులు అందరూ వెళ్తూ ఉంటారు. తర్వాత మనం అరుణాచలం వెళ్ళామంటే గోల్డెన్ టెంపుల్ చూస్తూ ఉంటాం. మన ప్రాంతంలో ఎప్పుడూ కూడా ఒక ఆధ్యాత్మికమైన శోభ తీసుకురావడానికి ఈ స్వర్ణాలయం అనేటువంటిది ఒక మహోత్తరమైన కార్యక్రమం. దాన్ని మీడియా వేదికగా సుమన్ టీవీ అంటే ఇది వేదిక చేసుకొని ఈ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళటంలో కామాక్షి తల్లి మిమ్మల్ని పద్మహస్తే పద్మప్రియ అన్నట్లుగా మిమ్మల్ని నా ఎదురుగా కూర్చోబెట్టి ఈ మాటలన్నీ పలికిస్తూ ఉంది. అది దైవ సంకల్పం. కాబట్టి భక్తులందరూ ప్రేక్షకులందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ గతంలో ఎవరో అర్చనలు సాధనలు చేయలేదు. ఈ దశావతారాలు ఎలా అయితే వాళ్ళు చేయలేకపోయారో అదే మాదిరిగా అంటే దశావతారాలకు సంబంధించిన అర్చన విధి విధానాల గురించి కొంతకాలానికి కానీ ఒకటి రాలేదు. అట్లా వాటి గురించి తెలుసుకొని, అమ్మవార్ల గురించి తెలుసుకొని 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు, వీటిల్లో నుండే ప్రకృతి మొత్తం నడుస్తూ ఉంది. కాబట్టి సాక్షాత్తు దీనికి ప్రమాణం ఏముందండి దశమహావిద్యాలయాలకి అంటే, నేరుగా పార్వతీదేవికి పరమేశ్వరుడే చెప్పాడనేటువంటిది పురాణ మంత్రశాస్త్రంలో ఉండబడేటువంటి ఒక ఏ విద్యలోకి వెళ్ళినప్పటికీ కూడా స్పష్టంగా అది అవగతమవుతున్న విషయం. పరమేశ్వరుడే చెప్పాడు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీచక్రము లేదు అనేటువంటిది కొంతమంది ఈ మధ్య కాలంలో చెప్తూ వచ్చారు. బాగానే ఉంది. శ్రీచక్రము అక్కడ పెట్టలేదు, శ్రీచక్రం పెట్టారా, శ్రీచక్రం ఉన్నందువల్లే దానికి అనంతమైనటువంటి ఒక భోగభాగ్యాలు వచ్చాయంటే, ఆదిశంకరాచార్య వారు సినిమా తీసేటప్పుడు ఆ సినిమాకి సంబంధించిన పెద్దలందరూ కూడా అందులో గురువులు, జగద్గురువులు అందరూ పర్యవేక్షణలో ఆ సినిమాని తీశారు. దాంట్లో కూడా శ్రీచక్రం ఇక్కడ ప్రతిష్ఠిస్తున్న సన్నివేశాన్ని ఆ సినిమాలో చూస్తే మనకు అర్థమవుతుంది. వాస్తవికమైన విషయాన్ని చలనచిత్ర రూపంలో మనకు అందించారు. శ్రీచక్రము అక్కడ ఉన్నదా లేదా అనే అంశాన్ని మనం అక్కడ భోగభాగ్యాలు రావటానికి అనే విషయం గురించి అంటే నిరూపణ చేయాలంటే ఎవరు ఉండాలి? ఒకటి పెట్టిన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేసిన శంకర భగవత్పాదులు వారు రావాలి. ఉంది అని చెప్పడానికి, లేదు అని చెప్పడానికి ప్రామాణికంగా ఆ రోజు ఉన్నవాడు ఎవడైనా వచ్చి చెప్పాలి. లేదు ఆయన పెట్టినప్పుడు నేను చూశాను, ఆయన నా కాలంలో మనిషి స్వాతంత్ర సమరయోధులుగా ఇప్పుడు ఎవరికైనా వీడు స్వాతంత్ర సమరయోధుడు సుబ్రహ్మణ్య శాస్త్రి అంటే నాకు ఇవ్వండి, నేను స్వాతంత్రం అంటే బాగానే ఉందా, నువ్వు పెద్దవాళ్ళ కనిపిస్తూనే ఉన్నావు కానీ నువ్వు అప్పటి వాడు అవునో కాదంటారు కదా. అలానే ఇక్కడ ఉంది లేదని ప్రస్తావన విషయం ఎందుకు? ఓకే, కొంతకాలంలో ఆ విషయాల పట్ల భగవంతుడికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా విమర్శనాత్మకంగా సృష్టించడం అంటే ఎదుటివాడి తప్పులు ఎంచేటువంటి వాడు ప్రతి విషయంలో తప్పులు ఎంచుతూనే ఉంటాడు. ఇలా వాడు ఎప్పుడు ఆ బ్రహ్మతత్వాన్ని అండాండ బ్రహ్మాండ పిండాండాల్లో ఉండబడే ఈ యొక్క ప్రకృతిలో ఉండబడే శక్తి, చైతన్య శక్తి ఏదైతే ఉంటుందో, మంత్రం యంత్రం తంత్రం ఈ మూడిటిలో భూర్జపత్రే స్వర్ణపత్రే లిఖిత్వా ధారయేత్ ఇష్టకామాన్ భవతి అన్నారు. శ్యామలమ్మ వారికి దేవాలయం లేకపోవడం ఏమిటి? కంచిలో ఉంది. మధుర మీనాక్షి ఆవిడ స్వరూపమే. శ్రీరామచంద్రమూర్తి కూడా శ్యామల స్వరూపమే. కాబట్టి ఇంకా ఎక్కడో వీటి పట్ల సాధన మార్గంలో మంత్రసిద్ధి చేకూరినప్పుడే దేవత ప్రకటితం అవుతుంది. మరి 25 సంవత్సరాలు మరి ఇదంతా నేను చేయగలుగుతానా ఈ సంకల్పాన్ని అంటే ఈశ్వర సంకల్పం. పట్టుదలతో సాధనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దానికి కావలసిన అనుష్ఠాన బలం సమకూర్చుకోవాలి. అందుకే మీడియాలోకి మరి 20 సంవత్సరాలు బట్టి ఉన్నప్పుడు ఎందుకు ప్రకటితం చేయలేదు అంటే దానికి కూడా సమయం రావాలిగా, కావాలి, దానికి తగ్గట్టుగా చేయాలి. అద్భుతం, ఈశ్వర సంకల్పం. ఖచ్చితంగానండి. మరి ఈ కార్యక్రమం మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి మీరు భాగస్వామ్యులు కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా దాతలుగా మారచ్చు. ఆలయ నిర్మాణానికి మీ వంతు మీ శక్తానుసారం ఖచ్చితంగా మీరు పంపించాలని అనుకున్నది ఖచ్చితంగా పంపించవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్కి మరిన్ని వివరాల కోసం కాంటాక్ట్ కూడా చేయొచ్చు. చాలా చాలా కృతజ్ఞతలండి. మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి.
అంటే వాళ్ళ కోసం కూడా వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా కొన్ని రెమెడియల్ మెజర్స్ కానీ ఎట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఏం చేసుకోవచ్చు అనేది ఫ్యూచర్ ఎపిసోడ్స్లో మీరు చెప్తే ఖచ్చితంగా మేము తెలుసుకుంటాం. తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ అండి. కామాక్షి, నమస్తే. కామాక్షి.